ఈ ఇక్కడికి వస్తుండేనా ఈ ఫ్లాట్కి? ఈ ఫ్లాట్ ఇప్పుడు 3 months అయింది మేము షిఫ్ట్. ఓకే. సో దానికి ముందు మీ ఇంటి దగ్గర కూడా వస్తుండే? మాదాపూర్లో ఉండేవాళ్ళం, అక్కడ వచ్చేవాళ్ళం. అత్తయ్య అత్తయ్య అని పిలిస్తే మీకు ఏమనిపిస్తుండే? బాగా ఏదైనా బాగుంటుంది కదా, ఆంటీ అంటే నాకు ఇష్టం ఉండదు అనమాట. ఓకే. సో అత్తయ్య అంటే బాగుంటుంది. ఒకవేళ సాయి ఇప్పుడు కాల్ చేసి అత్తయ్య అని మాట్లాడితే? అస్సలు ఛాన్సే లేదు. నేను కాల్ మాట్లాడిపిస్తే ఇప్పుడు నా ఫోన్ మాట్లాడరా? ఎందుకు? కొన్ని తప్పులకి అంటే క్షమించలేవు. సో అంటే మాట్లాడాలని తను అనుకుంటున్నాడా? ఏమో తెలీదు. వాళ్ళ అమ్మ చాలా ఈగో, అలా వేటి ఉండవు. ఒకవేళ సపోర్ట్ చేస్తే ఇప్పుడు నైనికకి? ఐ డోంట్ థింక్ సో వాళ్ళు చేస్తారు. ఒకవేళ చేస్తే అయినా నీ వద్దు అంటే సాయికి ప్రేమ లేదనుకుంటున్నారా? ఉన్నా అది ప్రేమ చూపించే పద్ధతి కాదు కదా. సో అంటే మీ లైఫ్ ఇలా జరిగింది. ఇప్పుడు పబ్లిక్లో ఒక పేరుని చూయించి ఇప్పుడు ఆ పేరు బ్రేక్ అయిపోయింది. అంటే అందరూ ఆ ప్రేమ జంటని అందరూ వీళ్ళు అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు పెళ్లి వరకు వెళ్తున్నారు. వాళ్ళ అమ్మగారిని అత్తయ్య అని పిలుస్తున్నాడు. సో అది వేరే లెవెల్ అంతా. ఇప్పుడు డీ షో అంటేనే చాలా పెద్ద షో. సో దాంట్లోనే ఓపెన్ అయ్యి మీరు మాట్లాడడం ఇవన్నీ జరిగింది. సో ఇప్పుడు ఆ బాండ్ అంతా పోయింది. సో ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీల్? ఇప్పుడు బయటికి వెళ్ళిన ఎవరన్నా అడుగుతారు? ఇప్పుడు ఇంకా లేదు, ఇంకా 1 year, మోర్ దెన్ 1 year అయిపోయింది కదా, మరి ఇంకా ఆ ఆలోచనే లేదు. ఓకే. సో ఒకవేళ సాయి ఇప్పుడు వచ్చినా మీరు? ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఒక్కోళ్ళని ఏం చెప్తా వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. సో ఫస్ట్ మీకు ఇష్టమైన మణికంఠ. సింపతి గేమ్, నథింగ్ ఎల్స్. నేనేదో జెన్యున్గా తన బాధలు చెప్పుకుంటున్నాడు అని, కానీ 1 week 2 week ఓకే, ఇక వీక్ బై వీక్ నువ్వు అదే చేస్తే అబ్బా అది ఏమేం గేమ్ ఆడుతున్నావు అబ్బా. ఆదిత్య చాలా మెచ్యూర్ పర్సన్, ఏమి చెయ్యని మెచ్యూర్ పర్సన్. ఓకే. సో ఎందుకు అంటే నైనిక అన్నందుకు కాదు, అయినని నేను అంటే ఫస్ట్ తనే వెళ్ళాలి. ఏమి చేయడం లేదు, ఏ టాస్క్లో ఉండదు, ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఒక గ్రూప్లో ఒక్క గౌతని ఇలా గొక్కడం కాదు కదా గేమ్. సో నైనిక నా ఫేవరెట్, నా బంగారం. నిఖిల్ మంచి గేమ్ ఆడతాడు. టాస్క్ తన స్ట్రెంగ్త్కి అంటే పోటీదారులు మేబీ వస్తారేమో తెలియదు, కానీ నాకు చూడాలి నిఖిల్ వర్సెస్ పృథ్వీ. ఓకే. సో నెక్స్ట్ పృథ్వీ ఇప్పుడు కొంచెం ఎందుకో ఆ స్ట్రెంగ్త్ గేమ్, బట్ పృథ్వీ కంటే బెటర్ నబీల్ నాకు అనిపించింది. ఎందుకంటే నబీల్ ప్రీవియస్లీ 2 టాస్క్లో పర్ఫామ్ చేసి అంత తిని 3rd టాస్క్ వెళ్ళాడు. అయినా 3 hours టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడంటే నబీల్ బెస్ట్. ఎందుకు మరి పృథ్వీకి హీరో ట్యాగ్ పెట్టారో నాకు తెలీదు. ఓకే. అంటే హీరోలా కనిపిస్తున్నాయి ఫేస్కి ఏంటమ్మా అది, ఇది వాడు పృథ్వీ అన్నాడు అనమాట, ఇది డాన్స్ కాంపిటీషన్ కాదని. నేను అంట ఇది యాక్టింగ్ కోసం రాలేదు నువ్వు అని. ఓకే. అంటే బిగ్ బాస్ గేమ్ అని అంటారా? ఓకే. సో నెక్స్ట్ నబిల్. షేర్. సో వరంగల్ కా షేరా? పేరుకి జస్టిఫై చేశాడు అబ్బాయి. ఓకే. సో నబిల్ గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు మీరు? నా కోసం హీరే. ఈ సీజన్ అంటే నైనిక బై ఛాన్స్ వచ్చేసినా చూస్తే నబిల్ కోసం నబిల్ కోసం చూస్తారు. సో నబిల్ విన్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్. మీ అమ్మాయి మరి పర్వాలేదు, టాప్ 5 వరకు వెళ్ళని తను చూపిస్తుంది. చెప్పలేం కదా గేమ్. బాయ్స్ స్ట్రెంగ్త్ గర్ల్స్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది అనమాట. బాయ్స్ కావాలంటే ఇమ్మీడియట్లీ ఇప్పుడు పృథ్వీ అది 3 గంటలు పట్టుకుని హీరో అయిపోయాడు, అప్పటి వరకు 0 ఉందన్నమాట. అదే టాస్క్ నైనిక గెలిచినా ఎవరికి ఒక రికగ్నిషన్ కూడా లేదు. సో నబిల్ అయితే విన్ అవ్వాలనుకుంటున్నారు. అంటే ఇంత ఓపెన్గా స్టేట్మెంట్ చేసింది మీరే. అంటే మీ కూతురు ఉన్నా సో ఒక పర్సన్ అంటే గేమ్ ఆడుతున్నాడు, ఈ పర్సన్ విన్ అవ్వాలని మీరే ఫస్ట్ టైం చేసుకుంటున్నాడు. మంచిగా మాట్లాడుతున్నాడు. అది మెయిన్లీ ఎక్కడ వాయిస్ రేజ్ చేయాలో వాయిస్ రేజ్ చేస్తున్నాడు. ఓన్లీ టాస్క్. విష్ణు ఎంటర్టైనర్, మెచ్యూర్, చాలా మెచ్యూర్. ఓకే. యష్మి అమ్మో ఐ డోంట్ లైక్ హర్. తను కూడా ఏమి గేమ్ ఆడలేదు బై ఛాన్స్. లాస్ట్ వీక్ అయితే నేనైతే చూడలేదు అనమాట. ఇప్పుడు సోనియా లేదు కదా, మేబీ నిఖిల్ పృథ్వీకి కేర్ టేకర్. ప్రేరణ తను బబ్లీ చబ్లీ, మంచి ఎంటర్టైనర్, గేమ్ టాస్క్లు కూడా ఆడుతుంది, అన్నిట్లో ఉంటుంది ఇన్వాల్వ్మెంట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చాలా మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అంటే 12 ఉన్నారు, ఆ 12లో ఎంతమంది వస్తారో తెలియదు అని చెప్పేసి. అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 to 7 members లోపలికి వెళ్తున్నారు. సో ఎవరెవరు వెళ్తున్నారో మీకు ఏమైనా ఐడియా ఉందా?
లేదు అసలు నైని పావని మాట ఒకటి వింటున్నాను, మెహబూబ్ది ఒకటి నేను చూస్తున్నాను అనమాట. ఓకే. సో వీళ్ళు వెళ్తే సో లోపల ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? తెలుసు, వాళ్ళకి తెలుసు. అంతేనా? అంటే వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఇప్పుడు వీళ్ళకి లేదు అంటే ఆ కాంపిటీషన్ ఎట్లా ఉంటుండొచ్చు అది చూడాలి. ఓకే. సో తట్టుకుంటుంది అంటారా నైనిక లోపల? కొంచెం కష్టం. కొంచెం కష్టమే. తన కోసం అయితే కష్టం, తక్కిన వాళ్ళంతా చాలా బేగా మింగల్ అవుతారు, ఇది కొంచెం అవ్వలేదు. నైని పావనితో కొంచెం క్లోజ్ తను, మేబీ. సో ఎక్కువ ఏం తింటది అంటే నైనిక? ఫుడ్ తన మూడు బట్టి తింటది సో అక్కడ హౌస్ లో ఫుడ్ ఉండదు. అదే ఎప్పటికప్పుడు అన్ని కావాలి కావాలి కావాలి, ఇది తినాలి అని. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఓపెన్గా మీరు చెప్పడం జరిగింది అంటే నైనిక టాప్ 5 వరకు ఉంటే చాలు, విన్ కాకపోయినా పర్లేదు అని చెప్పి. అంటే మీరు జస్ట్ బిగ్ బాస్కి అంటే ఏమైనా నేర్చుకోవడానికి పంపించడం జరిగిందా, విన్ అవ్వడానికి పంపించడం జరిగిందా? నేర్చుకోవడానికి అంతే. సో బయట ఎక్కువ ఎవరితో మింగిల్ ఉండదు కాబట్టి సో అక్కడికి వెళ్తే ఓకే. ఛాలెంజెస్ కదా, ఎవ్రీ వీక్ ఈజ్ ఎ ఛాలెంజ్ అన్నమాట. సో నైనిక గురించి ఎవ్వరికి తెలియని ఒక 5 విషయాలు చెప్పండి. తెలియని విషయాలు, ఎవ్వరికి తెలియని విషయాలు, మీకు మీ కూతురికి తెలిసిన విషయాలు. ఆలోచించాలి. ఓకే. ఎందుకంటే తను అన్ని ఇన్స్టాగ్రామ్లో ఏది చేసినా పెట్టేస్తుంటుంది కదా, ఏమి తెలియదంటే అలాంటివి ఏంటి లేవు. ఓకే. ఏం లేవు? ఐ డోంట్ థింక్ సో. తనకి హెయిర్ చేసుకోవడం రాదు, అస్సలు రాదు. ఎలా ఏం పాటలు పడుతుందో లోపల హెయిర్ చేసుకోవడానికి, ఎందుకంటే ఎప్పుడు బట్టలు కూడా సెలెక్షన్ చేసుకోవడం రాదు తనకి. అది కూడా ఎలా మిస్ మ్యాచ్ చేసుకుంటుంది, ఎలా మ్యాచింగ్ చేసి ఏది పడితే అది వేసుకుంటుంది అనమాట. తక్కిన వాళ్ళకి చూస్తే తనకి చూస్తే తెలుస్తుంది అనమాట. లుక్ బాగానే ఉంటుంది, బ్యూటిఫుల్ గా బాగా. ఆ దేవుడు ఇచ్చాడు అందమైన ముఖం, అది ఒక అడ్వాంటేజ్ అని. వాళ్ళ డాడీ ముఖమా? అంతేనా? ఇంకా అలా తనకి అంటే స్ట్రేంజర్ కాదు నైనిక. బిగ్ బాస్ లో ఏది కనిపిస్తుందో తను అదే అనమాట. ఒకవేళ బిగ్ బాస్ లో అంటే ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చే మూమెంట్ లో ఒకవేళ నైనిక వాళ్ళ ఫాదర్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వస్తే అతను ఎందుకు వస్తారు? ఒకవేళ వస్తే అచ్చా అంటే మీరు పర్మిషన్ ఇవ్వరా? అస్సలు ఇవ్వరు. సో ఎవరెవరు వెళ్తారు ఒకవేళ వెళ్తే? మీరు? నేనే వెళ్తా. వాళ్ళ మామయ్య అప్పుడు వస్తే వాడు పిలుస్తా, తనకి తీరుబాటు ఉంటే. ఎవరి పనులు ఉంటాయి కదా, సడన్లీ నేను పిలిస్తే. ఓకే. అసలు మీ గోల్ ఏంటంటే నైనికని ఏం చేపిద్దామని అనుకుంటున్నారు? సక్సెస్ఫుల్ కెరియర్ అనమాట, అంతే. ఇది కావాలి అది కావాలి అని కాదు, గో విత్ ఫ్లో అనమాట. సో ఫైనల్గా నైనికకి అసలు పబ్లిక్ ఎందుకు ఓట్ చేయాలి చెప్పండి. మీ అమ్మాయి మీకోసం ఆడుతుంది కాబట్టి, నా కోసం వెళ్ళినా ఆడుతుంది మీకోసం, అందుకే వెయ్యాలి ఓట్స్. ఇంకా తను జెన్యున్గా ఆడుతుంది అనమాట. ఒక 5గురు అదే మాట అంటున్నారు కదా, నేను కూడా అదే మాట అంటానని అది ఆడడం లేదనమాట. మీరు చూస్తే మీకే అర్థమవుతుంటుంది ఆ గేమ్. తో జెన్యున్ పర్సన్ అనమాట, అందుకే ఓటు వేయాలి. సో జెన్యున్ పర్సన్ అందుకే ఓట్లు వేయండి అని చెప్పేసి నైనిక వాళ్ళ మదర్ చెప్తుంది. సో ఇంకో క్వశ్చన్ నేను అడగడం మర్చిపోయినా, ఇప్పుడు అడుగుతున్నా, రగిలిపోతుంది ఇప్పుడు. సో ఏంటంటే సో బయట కొంతమంది రివ్యూస్ ఇస్తున్నారు. సో ఆ రివ్యూస్ని చూస్తే మీ ఫీలింగ్ ఏంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎస్పెషలీ ఆదిరెడ్డి గారికి చెప్తాను నేను. అంటే నాకు ఒకరు చెప్పారు తనకి ఆ యూట్యూబ్ చూడొద్దు మీరు అని, కానీ తను ఏం చేస్తున్నారు అబ్బాయి అదే అంటది కదా ఒక సైకో దిమాగ్. ఆదిరెడ్డి గారి గేమ్ అంతా చూసి జెన్యున్గా అందరి కోసము రివ్యూ ఇవ్వాలన్నమాట. ఇది కాదు వాళ్ళ ఫేవరెట్స్ కోసము ఎలాబరేట్ చేసి వీడియో అంతా అంకితం చేసేస్తారనమాట. నైనిక మీద ఎందుకు అతని కోపమో నైనిక తెలియదనో మరి, కానీ నైనిక విషయం వస్తే ఇన్ షార్ట్ 1 లైన్లో కంప్లీట్. తను ఆడినా ఓకే, టాస్క్లు బాగా ఆడింది ఫస్ట్ వీక్లో అనమాట, టాస్క్లు బాగా ఆడింది, ఖత్తాం భయ్ ఏంటి అంతే, ఏం లేదు అంటే సపోర్ట్ ఎక్కువ చేయట్లేదు. వేరే వాళ్ళకి అది చిన్న పని చేసినా తనకి ఇంత పెద్దగా చెప్పుకుంటున్నారు అనమాట. ఈ నైనిక విషయంలో తను ఎందుకు అలా రివ్యూ ఇస్తున్నారు, తన రివ్యూస్ చూసి నా బీపీ డౌన్ అయ్యి నేను ఏదో అయిపోతున్నాను అనమాట. కాదు ఆదిరెడ్డితో మాట్లాడతారా? నేను కాల్ చేస్తాను. వద్దు బాబు, వద్దా? అడగండి మీరు, అంటే మీ బీపీ డౌన్ అవుతుందని మీరే అంటున్నారు. నేను చాలా అంటే డిమోటివేట్ అయిపోతున్నాను. అమ్మ ఇంత అంటే బ్యాడ్ గేమ్ ప్లే చేస్తుందా అక్కడికే వెళ్ళి అని నాకు అంటే నిజంగా యాక్చువల్లీ చాలా ఇదైపోతుంది అనమాట. తను అందరి కోసము మాట్లాడు, 10-14 మెంబర్స్, నువ్వు ఆదిత్య ఓం కోసం కూడా అతను ఏమీ మాట్లాడరు. యష్మికి ఇంకా పెద్దగా చెప్తారనమాట. ప్రేరణ మీద తనకి క్రష్ ఉందట. అరే భయ్
జెన్యున్గా ఆడుతుంది, ఒక మాట మంచిగా మంచి మాట చెప్పేస్తే నేను కూడా హ్యాపీ అయిపోతాను కదా. సో మిమ్మల్ని హ్యాపీ చేయడానికి నేను ఈరోజు ఫోన్ చేస్తా. అలా ఏం లేదు, బట్ జెన్యున్గా మాట్లాడాలి అని. ఎందుకంటే తన రివ్యూ మీద చాలా, అంటే ఒక పర్సన్కి హీరో అవ్వచ్చు, ఒక పర్సన్ జీరో అవ్వచ్చు అనమాట. కావాలని ప్లీజ్ మిస్ఫైర్ చెయ్యొద్దు అనమాట, నేను ఒక్కటే అనుకుంటున్నాను. ఓకే, సో టాప్ 5లో నైనిక ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? నేను వెళ్ళాలి అనుకుంటున్నా. ఓకే, సో వెళ్ళాలనుకుంటున్నారు అంటే గేమ్ ఆమె ఇంకా ఆడాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అంటే ఇప్పటికి తను గేమ్ స్టార్ట్ చేయలేదు. అర్థం అయ్యింది ఇప్పటికి గేమ్, మేబీ తన గేమ్ స్టార్ట్ చేయలేదు, ఏమి స్ట్రాటజీ పెట్టుకొని వెళ్ళలేదమ్మా. దానికి అర్థమైనట్టుగా ఆడుతుంది అంతే. తనకి మీరు ఇమ్మెచ్యూర్ ట్యాగ్ ఇవ్వచ్చు, అది గుడ్ కంటెస్టెంట్ ట్యాగ్ ఇవ్వచ్చు, అది మీ ఒపీనియన్. సో మీరు కోరుకుంటున్నట్టు టాప్ 5 వరకు వెళ్ళాలి నైనిక అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ.